ఐటీ కారిడార్లోని వంతెనలపై ప్రయాణిస్తున్నారా? అయితే మీరు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిందే. నిత్యం వేలాది ఐటీ ఉద్యోగులు విద్యార్థులతో రద్దీగా ఉండే మాదాపూర్ జేఎన్టీయూ వంతెనపై ఇప్పుడు మృత్యువు పొంచి ఉంది. అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసిన ఓ కాలిబాట ఇప్పుడు పాదచారుల పాలిట శాపంగా మారింది. రోడ్లపై వాహనాలు ఎంత వేగంగా దూసుకెళ్తున్నాయో దానికి సమాంతరంగా ఉండే కాలిబాట అంతకంటే ఘోరంగా తయారైంది. ఇక్కడ పాదచారులు నడవడానికి వీల్లేకుండా కాలిబాట పైకప్పు స్లాబులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని అత్యంత కీలకమైన మాదాపూర్ జేఎన్టీయూ ఫ్లైఓవర్ ఇప్పుడు అధ్వానంగా తయారైంది. ఇదంతా కూడా ప్రమాదకరంగా తయారైందని చెప్పొచ్చు. ఈ ఫ్లైఓవర్ అంతా కూడా మనం ఎక్కడ చూసినా సరే అక్కడక్కడ గుంతలు, అదేవిధంగా పెచ్చులు ఊడిపోయి కూడా చాలా దారుణంగా అయితే తయారైంది. ఇక్కడ ఎవరైనా సరే చూడకుండా ఇక్కడ పాదచారులు నడిచినట్లయితే కూడా ప్రమాదం అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిత్యం వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ప్రయాణించే ఈ వంతెనపై కూడా ఈ ఫుట్పాత్ ఇప్పుడు అధ్వాన స్థితికి చేరుకుంది. నిర్వహణ లోపం కారణంగా అయితే కాలిబాట పైకప్పు అంతా కూడా పలు చోట్ల పూర్తిగా ధ్వంసమై పగుళ్ళు తేలైతే ఊడిపోయాయి. అయితే వంతెన పైన పాదచారులు నడవడానికి కేటాయించిన ఈ మార్గంలో స్లాబ్స్ లేకపోవడంతో పెద్ద పెద్ద గోతులు కూడా దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేకపోతే ఈ గోతుల్లో పడి పాదచారులు వంతెన పై నుంచి కూడా కింద పడే ప్రమాదం స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అలాగే వంతెన పక్కనే వాహనదారులు కూడా వేగంగా దూసుకెళ్తుండడంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని నడవాల్సి వస్తుందని ఇటు పాదచారులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ హబ్గా ఎంతో పేరుగాంచిన ఈ ప్రాంతంలో మౌలిక వసతుల పరిస్థితి ఇలా ఉండడంపై కూడా స్థానికులు, ప్రయాణికులు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో నిమిషానికి వందల సంఖ్యలో కూడా వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. కాలిబాట సరిగ్గా లేకపోవడం వల్ల కొందరు రోడ్డుపైకి వచ్చి నడుస్తూ ఉన్నారు. అయితే ఇది వాహనదారులకు కూడా ప్రమాదంలోకి నెడుతుంది. అయితే ఫుట్పాత్ ధ్వంసమై కూడా చాలా రోజులు అవుతున్నా కనీసం అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడం కానీ, బార్గేట్లు లాంటివి ఏర్పాటు చేయలేకపోవడం కూడా అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఏదైనా సరే పెద్ద ప్రమాదం జరిగినప్పుడే అధికారులు నిద్ర లేస్తారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ప్రయాణికులు కూడా ప్రశ్నిస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు కావచ్చు, రోడ్డు రవాణా శాఖ అధికారులు కూడా స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కూడా ఇక్కడ వాహనదారులు, పాదచారులు కూడా కోరుతున్నారు. అయితే మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు, ఈ పై వంతెన పైన ఫుట్పాత్ పైన అంతా కూడా ఎలా మనకైతే అక్కడక్కడ గుంతలు ఎలా కనిపిస్తుందో, అంతేకాదు చెత్తా చెదారం కూడా ఇక్కడే ఉంది. ఏదైనా వెహికల్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళినట్లయితే కూడా వారికి ప్రమాదాలు కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టుగా ఉంటున్నారని ఇక్కడ నగరవాసులంతా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు, అక్కడక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు, అదేవిధంగా గుంతలు కూడా పడి ఉన్నాయి. కొంచెం ఏమర్పాటుగా ఉండి నడిచినా సరే ఆ గుంతలో పడిపోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రాత్రి వేళల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎక్కడ ఏ గుంత ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ ఫ్లైఓవర్ పైన ఎక్కడైతే గుంతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే మరమ్మతు చేయాలని, లేదంటే ప్రమాదాలు కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికైనా సరే ఇటు పాదచారుల భద్రత, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.